శ్రీమాత్రే నమః. భగవద్గుడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్ట నమస్కారాలు. ఈరోజు చెప్పబోయే విషయం ఏంటనక వారాహి నవరాత్రి గురించి చెప్పుచూ ఉన్నాను. చాలామంది చాలా సమస్యలతో అడుగుతూ ఉంటారు. ఏం చేసుకోవాలి? వారాహి నవరాత్రులు, గుప్త నవరాత్రులు ఎందుకంటారో చిన్న వీడియోలో చెప్పుచూ ఉన్నాను. జగదాంబిక జగన్మాత, కాశీపుర నివాసిని, జ్ఞాన సింహాసనాధిపతి అయిన జ్ఞానేశ్వరి వారాహి. లలితాదేవికి సర్వసైన్యాధ్యక్షురాలు వారాహి అమ్మవారు. ఈ అమ్మవారు సప్తమాతృకమైన అమ్మవారు వారాహి. ఈ అమ్మవారు చాలా చాలా శ్రేయస్కరమైన అమ్మవారు. ఎందుకని ఇంకా పంట పొలాలకు సంబంధించి దుష్ట సంహారణకు, పోవడానికి, ఆర్థిక ఇబ్బందులతో అనుభవించే వారికి లక్ష్మీ స్వరూపంగా భావించి అమ్మవారి కొలుస్తూ ఉంటాము. ఈ వారాహి అమ్మవారిని రాత్రి దేవతగా పిలుస్తూ ఉంటారు. అసలు దీక్ష అంటే ఏంది? వారాహి నవరాత్రులు ఎలా చేసుకోవాలి? నియమనిష్టలు ఏందో చెప్పుచూ ఉన్నాను. జగదాంబిక జగన్మాత కరుణా స్వరూపిణి వారాహి. ఈ అమ్మవారి దీక్ష చాలా చాలా శ్రేయస్కరమైంది. నవమి వరకి పాడ్యం మొదలుకొని నవమి వరకి ఈ అమ్మవారి నవరాత్రులనమాట. కాబట్టి 15వ తారీఖు ప్రారంభమై 23వ తారీఖు నాడు సమాప్తి అవుతూ ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఈ అమ్మవారికి ఏం చేయాలి అని గనక భక్తి భావంతోని ప్రాతకాలమున 6 గంటల మునిపే 5:30 వరకే పూజ కార్యక్రమాలు జరిపించుకోవాలి. అయిపోవాలి. రాత్రి కాలమున మీరు ఎంతైతే యోగదాయకంగా భక్తి భావంతోని ఆ అమ్మవారికి అర్చిస్తూ ఉంటారో, ఆ 7 తర్వాత పూజ ప్రారంభించి రాత్రి మొత్తం గూడా అమ్మవారికి పూజాకారం జరిపించవచ్చు. తప్పేమీ లేదు. కంకణం కట్టుకోవాలి. పసుపుతో ఉన్న కంకణాన్ని స్త్రీలు గాని, పురుషులు గాని ప్రతి ఒక్కరు తెలుసా ఆ పసుపు కొమ్మ కంకణాన్ని కట్టుకోవాలి. నుదుటికి ఖచ్చితంగా కుంకుమ, పసుపు ఇవి 2 బొట్లు ఖచ్చితంగా ఉండాలి. అమ్మవారి ఫోటో కూడా పెట్టాలనమాట. గంధం, కుంకుమ పెట్టి దానిపైన పసుపు బొట్టు పెట్టాలనమాట. అంతేకాకుండా ఏమి చేసుకోవాలి అనెనక ఫస్ట్ రోజు నుంచి మీ అవకాశం బట్టి చూడండి. రాత్రి కాలం నందు అల్పాహారం భుజించే గనక చాలా శ్రేయస్కరము. మధ్యాహ్నం పూట ఖచ్చితంగా తెలుసా ఆ వండిన పదార్థాలు ఏవైతే ఉంటాయో మహానివేదన ఆ అమ్మవారికి సమర్పించాలి. మీరు చేసే ప్రసాదం ఏది ఉంటుందో మధ్యాహ్న స్వయం భోగం అనేది అమ్మవారి గృహం నందు ఎక్కాలి. లేకునెనక చిత్రపటం పెట్టడం ఖచ్చితంగా రూల్ ఏమి లేదు. ఉన్న ఫోటోకే మీ లలితాదేవి ఫోటో ఉన్నా లేకునెనక దీపాన్ని ఆ అమ్మవారిగా అనుకొని పూజా కార్యక్రమం జరిపించవచ్చు. గాజులు ఎప్పుడైతే నవరాత్రులు కొత్త గాజులు వేసుకుంటారో ఈ 9 రోజులు ఎలాంటి గాజులు తీయకూడదు. పగిలిపోకుండా చూసుకోవాలి గాజులు. అంతేకాకుండా ఒక పూట భోజనము, నైట్ అల్పాహారము, ఉల్లిగడ్డ, వెల్లుల్లి తినకూడదు. నేల మీద పడుకోవాలి. అంతేకాకుండా మీరు కాళ్ళకి పసుపు, స్త్రీలు ఖచ్చితంగా తలలో పువ్వు, నుదుటి కుంకుమ, మంగళసూత్రము, చీర మీదనే పూజా కార్యక్రమాలు జరిపించుకోవాలి. ముందు రోజు పాడ్యమి అంటే గనక 15వ తారీఖు మధ్యాహ్నం వరకే పాడ్యం ఉంటుంది కాబట్టి, మీరందరూ గూడా ప్రాతకాలమే పూజా కార్యక్రమాలు జరిపించండి. జరిపించుకొని గురువారం సమాప్తి పూజ జరిపించుకుంటే గనక చాలా చాలా యోగదాయకమైంది. కావున ప్రతి ఒక్కరు తెలుసా ఇంకా రేపటి వీడియోలో క్లుప్తంగా అన్ని విధాలుగా మీకు చెప్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా క్లుప్తంగా అడగండి. ప్రతిరోజు కూడా తెలుసా ఆ అమ్మవారి భక్తి భావన అందరికి కూడా తెలుసా తెలియజేయాలి. మనతో పాటు 10 మంది కూడా బాగుండాలి. ఎవరికైతే మూలమంత్రం కావాలో డిస్క్రిప్షన్‌లో పెట్టండి. కామెంట్ పెట్టండి. ఖచ్చితంగా తెలుసా డిస్క్రిప్షన్‌లో మూడో మంత్రాన్ని పెడతాను. అది ఆ మంత్రాన్ని ప్రతి ఒక్కరు తెలుసా 100 నిమిషాలు చదవాలి. గురుముఖంగా తీసుకుంటే కనుక ఖచ్చితంగా యోగదాయకమైంది. ఏదో యూట్యూబ్‌లో చెప్పారని చెప్పేసి మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకున్నా కూడా తెలుసా, ఆ అమ్మవారికి చాలా చాలా నియమ నిష్టలతోని పూజా కార్యక్రమాలు జరిపించాలి. ఎవరైతే ఇష్టం వచ్చినట్టు పూజా కార్యక్రమాలు జరిపించవద్దు. ఏదో పబ్లిసిటీ కోసము ఇలాంటి పూజా కార్యక్రమాలు జరిపించొద్దు. మీరు వారాహి నవరాత్రులు అనేది
చాలా చాలా క్లుప్తంగా జరిపించుకోవాలి. కావున ఆ జగన్మాత కృప మీ అందరిపై ఉండాలని మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ ఉన్నాను. శ్రీమాత్రే నమః.